హాయ్ అండి. అందరెలా ఉన్నారు? ఈరోజైతే నేను నాచారంలో ఉన్న గోవింద్ టెర్రకోటాకి వెళ్తూ ఉన్నానండి. చాలా అంటే చాలా స్పెషల్ వీడియో. మీరైతే ఈ వీడియోని మిస్ కావద్దు. మంచి మంచి ఐటమ్స్ అసలు మనం ఎక్స్‌పెక్ట్ చేయలేనంత తక్కువ ప్రైస్‌లో అయితే గోవింద్ టెర్రకోటాలో ఉంటాయండి. ఇక్కడ మనకి ఏ మంత్‌లో ఏ స్పెషల్ ఐటమ్స్ ఇక్కడ వాళ్ళు తెప్పిస్తారు అనేది ఇక్కడ డీటెయిల్‌గా డిస్‌ప్లే చేసుంది. మీరు చూసుకోవచ్చు వినాయక చవితి టైంలో అయితే వినాయకుని విగ్రహాలు ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే దీపావళి టైంలో బోలెడన్ని మట్టి దీపాలు ఇవన్నీ కూడా ఇక్కడ హ్యూజ్ స్టాక్ కలెక్షన్ అయితే ఎక్కువగా ఉంటుందండి. ఇక్కడ ప్రైజెస్ మెయిన్ మనకి కొంచెం దూరమైనా కూడా నాచారం అయితే మాకు దూరం అండి. కూకట్పల్లి నుంచి అరౌండ్ 26-29 కిలోమీటర్స్ ఉంటది. దూరమైనా కూడా ప్రైజెస్ అనేవి చాలా తక్కువ ప్రైజెస్‌లో ఉంటాయి. వెరైటీస్ ఎక్కువ ఉంటాయి. మెయిన్ మనకి సిరామిక్ జాడీలు ఉంటాయి కదా! పచ్చళ్ళు పెట్టుకునే జాడీలు చాలా బావుంటాయి. అలాగే సిరామిక్ మామూలుగా మొక్కలు నాటుకునే కుండీలు. ఇవి కూడా చాలా స్పెషల్ అండి ఇక్కడ. ఆ 2 మాత్రం నాకు చాలా నచ్చుతాయి ఇక్కడ. ఇక్కడున్న వెరైటీస్ అయితే బయట మనకి ఆ రేట్‌లో అస్సలు కనిపించవు. ఆ వెరైటీస్ అసలు కనిపించవు. ప్రైస్ గురించి పక్కన పెడితే, ఈ వీడియోనైతే తప్పకుండా మిస్ కాకుండా చూడండి. చాలా స్పెషల్‌గా అనిపించాయి నాకిక్కడ ఐటెమ్స్ అన్నీ కూడా డీటెయిల్‌గా విత్ ప్రైజెస్‌తో చూపిస్తాను. ఇదొచ్చేసి మనకి రూ. 265 అండి. మట్టి కుండ. ఇది ట్యాప్ కూడా ఉంటుంది. పైన లిడ్ కూడా వస్తుంది. చాలా బాగున్నాయి. స్పెషల్‌గా అనిపించింది నాకు. ఈ పెయింట్స్ అన్నీ కూడా రకరకాల డిజైన్స్ ఉన్నాయి. మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఉన్న జాడీలు చూస్తూ ఉన్నారు కదా! ఇవన్నీ మనకి వాటర్ బాటిల్ మూతను ఎలా మనం రొటేట్ చేస్తామో అలాగా టైట్‌గా మనము రొటేట్ చేసి పెట్టేయొచ్చనమాట. అలా ఉన్నాయి. అంటే నార్మల్‌గా జాడీ అంటే పైన లిడ్ ఇలా జస్ట్ తీసి పెడుతూ ఉంటాం కదా! అవి మనకి చెయ్యి జారి పడిపోయేలాగా కూడా ఉంటాయి ఒక్కొక్కసారి జాడీని సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే ఒక చోట నుంచి ఇంకో చోటికి తీసుకెళ్ళేటప్పుడు. బట్ ఇవి ఎలా ఉన్నాయంటే ఇట్లా మూతని మనం టైట్‌గా తిప్పేసి ఫిక్స్ చేసేలాగా ఉన్నాయి. చాలా బాగున్నాయి అనిపించింది నాకు. ఆ ఐటెమ్ చాలా నచ్చింది. ఇంతకుముందు ఎక్కడ చూడలేదండి. ఇది మామూలుగా మనం రెగ్యులర్‌గా చూసే ఐటెము ఇలాగా లిడ్ ఉండేవి. ఇవి అవి సేమ్ ప్రైస్‌లో ఉన్నాయి. అది నాకు ఇంకా నచ్చిన విషయము. అవి కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉంటాయేమో అనుకున్నా గానీ 2 సేమ్ ప్రైజెస్‌లో ఉన్నాయండి. ఇదొచ్చేసి మనకి రూ. 260 అన్నమాట. ఇక్కడ మనకి లీటర్స్ ఎంత లీటర్ కెపాసిటీ అనే దాన్ని బట్టి ప్రైజెస్ అనేవి ఉన్నాయండి. ఇక్కడ మనకి 1 లీటర్ నుంచి 50 లీటర్స్ వరకు కెపాసిటీ ఉండే పెద్ద పెద్ద జాడీలు కూడా అవైలబుల్‌లో ఉన్నాయి. మనకి స్టార్టింగ్ రూ. 130 నుంచి స్టార్ట్ అవుతూ ఉన్నాయండి ఈ జాడీలన్నీ కూడా. ఇక్కడ ప్రైజెస్ అయితే మెన్షన్ చేస్తూ ఉన్నాను చూడగలరు. దాని మీద నెంబర్ ఉంటుంది మనకి. 1 లీటర్ నుంచి 50 లీటర్స్ వరకు ఉంటుందని చెప్పాను కదా! 1 లీటర్‌వి నేను అడిగాను. జాడీలు ఇట్లాగా రొటేట్ చేసే మోడల్‌వి. బట్ అవైతే కంప్లీట్ స్టాక్ అయితే అయిపోయింది అని చెప్తూ ఉన్నారు. అందుకనేసి మీకు రిక్వైర్మెంట్ ఉంది అంటే ఇమ్మీడియేట్‌గా వెళ్లి తీసుకోండి. ఇది యాక్చువల్‌గా సీజన్ కదా! అందరూ పికిల్స్ పెట్టుకుంటూ ఉంటారు. చాలా ఎక్కువ మంది ఎక్కువ తీసుకెళ్తూ ఉన్నారండి. నేను చూసాను. ఒకరైతే పెద్ద ట్రక్ మొత్తం తీసుకెళ్ళిపోయారనమాట. సిరామిక్ మామూలుగా మొక్కలు వేసుకొని కుండీలు తీసుకెళ్లారు. ఇంకొకరు నేను ఈ వీడియోలోనే చూపిస్తానండి. బోలెడన్ని జాడీలు తీసుకెళ్లారనమాట. ఇలాగా రెగ్యులర్‌గా వచ్చి చాలా మంది అంటే వాళ్ళ రిలేటివ్స్‌కి కానీ ఇట్లాగా ఫ్రెండ్స్ అంతా కలిసి కలెక్షన్ అంతా వాళ్ళు సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్తూ ఉన్నారు. హ్యూజ్ కలెక్షన్ అయితే ఉంది కాబట్టి ఎక్కువ తీసుకెళ్తూ ఉన్నారు. మినిమమ్ మనం 1000 పర్చేస్ చేస్తేనే ఐటమ్స్ అనేవి ఇస్తారనమాట. అందుకనేసి ఇద్దరు ముగ్గురు కలిసి వచ్చి తీసుకుంటూ ఉన్నారండి. చాలా ఐటమ్స్ తీసుకుంటూ ఉన్నారు అసలు. అందుకనేసి మేబీ 1 లీటర్‌ది ఎక్కువ డిమాండ్ ఉంటుంది కదా! మనలాంటి వాళ్ళు చిన్న చిన్న ఫ్యామిలీస్ ఉన్నప్పుడు తక్కువ పికిల్స్ చేసుకుంటాము. తక్కువ క్వాంటిటీలో. అవైతే అయిపోయాయి. 2 లీటర్ నుంచి ఉన్నాయి అని చెప్పారు. ఇలా రొటేట్ చేసే మోడల్ ఉన్న లిడ్‌వి 2 లీటర్‌వి 130 చెప్పారండి. నేను అదొకటి తీసుకున్నా. నేనేం షాపింగ్ చేశాననేది కూడా డీటెయిల్‌గా వీడియో లాస్ట్‌లో చూపిస్తాను. ఇప్పుడున్న సైజ్‌వి రూ. 415 అన్నమాట. ఇవైతే సైజెస్‌ని బట్టి ప్రైజెస్ అయితే ఉన్నాయండి. ఇందులో మనకి 3 మోడల్స్ ఉన్నాయి. నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఇలాగ బాటిల్ మోడల్, రొటేషన్ ఉన్న లిడ్ ఒకటి. బాటిల్ మోడల్ పైన జస్ట్ లిడ్ పెట్టేవి. అలాగే ఇలా కుండ మోడల్ ఉన్నాయి. ఇవి పైన జస్ట్ లిడ్ పెట్టేలాగా ఉంటాయి. లూజ్ లిడ్ ఉన్నవన్నమాట. ఇలాగా 3 డిఫరెంట్ మోడల్స్ అయితే జాడీలు ఇక్కడ అవైలబుల్‌లో ఉన్నాయండి. ఇదొచ్చేసి రూ. 375. ఏదైనా కూడా జాడీలు చూపిస్తూ ఉన్నప్పుడు దాని కింద ఆ సైజువి మనకి ఎంత ప్రైస్‌లో ఉన్నాయి అనేది మెన్షన్ చేస్తూ ఉన్నాను.
చాలా బాగున్నాయండి. ఒకసారి మీరు ఎప్పుడైనా సరే ఇట్లాగా మనకి ఎక్కువ కలెక్షన్ ఉన్నప్పుడు జాగ్రత్తగా చూసి చెక్ చేసి ఆ ప్రోడక్ట్ ఏదైనా డ్యామేజ్ ఉందా లేదా అనేది తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఎక్స్చేంజ్ ఇలాంటివన్నీ రిటర్న్ ఉండవన్నమాట. అందుకని చెప్తూ ఉన్నాను. చాలా బాగున్నాయి. అసలు నేను లాస్ట్ టైం వెళ్ళి చూసిన ఐటమ్స్ కంటే ఈ శారీ జాడీలు అయితే నాకు చాలా బాగా నచ్చాయండి. ఆ రొటేషన్ మోడల్ నాకు చాలా అంటే చాలా నచ్చింది. నిజంగా నాకు రిక్వైర్మెంట్ లేదు కానీ నేనైతే తీసుకున్నాను. ఆ మోడల్ బాగా స్టైలిష్ గా అనిపించింది నాకు. ఇక్కడ ఇలా కుండ మోడల్ కంటే కూడా ఇట్లా బాటిల్ మోడల్వి తీసుకుంటే మనం హ్యాండిల్ చేయడానికి ఈజీ ఉంటుందేమో అని నాకు అనిపించిందండి. ఆ ఇక్కడ ఇంకొకటి సైడ్ ఇట్లాగా హోల్డ్ చేయడానికి మనకి ఆ అటు ఇటు ఇచ్చారు కదా, పట్టుకొని లిఫ్ట్ చేయడానికి. అది ఇంకా బాగుంది. ఇలాంటి మోడల్స్ పెద్ద పెద్ద కెపాసిటీ ఉన్నవి తీసుకోవాలి అనుకుంటే ఇలాంటి మోడల్స్ ప్రిఫర్ చేయండి. ఇవేంటంటే మనకి ఆ చేయి జారకుండా లిఫ్ట్ చేయగలుగుతాము. ఒక చోటు నుంచి ఇంకో చోటికి పెట్టాలన్నా కూడా ఆయిల్ ఉందనుకోండి పొరపాటున నార్మల్ గా జాడీలు అయితే తొందరగా మనకి చేయి జారిపోతాయి అన్నమాట. ఇలా లిఫ్ట్ చేయడానికి ఉన్న మోడల్స్ ప్రిఫర్ చేయడం బెస్ట్ ఏమో అని అనిపించింది. ఇక్కడ 30 లీటర్స్, 40 లీటర్స్, 50 లీటర్స్ అని వాటి ప్రైజెస్ మెన్షన్ చేశానండి. సైజెస్ అనేది వాటిని బట్టి ప్రైజెస్ ఉంటాయి, మీరు అబ్జర్వ్ చేయగలరు. 50 లీటర్స్ కెపాసిటీ వరకు జాడీలు ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ నార్మల్ గా సిరామిక్ పెయింటింగ్ ఉన్న జాడీలు ఉంటాయి కదా, ఇది వచ్చేసి మనకి 265 రూపీస్ అండి. కొంచెం చిన్న సైజ్వి 245 రూపీస్ లో ఉన్నాయన్నమాట. ఇవి బాగున్నాయండి నిజంగా. మంచి కలర్ఫుల్ జాడీలు నార్మల్ గా మనకి ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. బట్ మన పాతకాలం ట్రెడిషనల్ గా ఉండాలి జాడీలు అంటే ఆ ఆ మోడల్ అదే కలర్ లో ఉండాలన్నమాట. ఇలా రంగులు రంగులు ఉంటే మనకి ట్రెడిషనల్ లుక్ రాదు కదా. నాకైతే అవే నచ్చాయి ఎక్కువగా. ఇవి ఇంకా చూసి చూసి బోర్ కొట్టేసింది అనమాట. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇవే చూస్తూ ఉన్నాం కాబట్టి. ఇవైతే కొంచెం స్పెషల్ గా రౌండ్ ఎగ్ షేప్ లో వచ్చాయండి, 265 రూపీస్. ఇవి కొంచెం బాగున్నాయి. వీటన్నిటిలో ఇది బాగుంది అనిపించింది నాకు. ఇక్కడ డిస్ప్లేలో ఉన్నవే కాదు, ఇంకా ఎక్కువ స్టాక్ వాళ్ళ దగ్గర లోపల ఉంటాయి. మనం ఏదైనా అడిగినా కూడా వాళ్ళు తీసిస్తారు. అలాగే ఇది ఇంకొక మోడల్ అండి. ఇది సిరామిక్ బౌల్ లాగా ఉంది కదా, బాటిల్ షేప్ లో ఉంది. 115 రూపీస్. ఇది బాటమ్ మనకి హోల్ ఉండదన్నమాట. జస్ట్ మనము వాటర్ వేసి వాటర్ ప్లాంట్స్ అలాంటివి పెట్టుకోవడానికి బాగుంటుందని అనిపించింది. ఆ తర్వాత కట్లరీ, మనం ఏవైనా నైఫ్ కానీ లేకపోతే సిజర్స్ కానీ పెట్టుకోవడానికి బాగుంది. ఇక్కడ చిన్న జాడీలు కూడా ఉన్నాయండి బాటిల్ షేప్ లో. అలాగే రౌండ్ గా ఉన్న జాడీలు కూడా ఉన్నాయి. ఇవైతే 65 రూపీస్. డైనింగ్ టేబుల్ మీద మనకి పికిల్స్ పెట్టుకోవచ్చు, లేదంటే మనం కిచెన్ లో ఒకవైపు ఉప్పు, కారం, పసుపు ఇలాంటివి కూడా ఇలా జాడీల్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 60 రూపీస్ అండి. ఇది కూడా బాటిల్ షేప్ లో ఉన్న బాటమ్ అంటే హోల్ ఉండదన్నమాట. అంటే మొక్కలు నాటుకోవడానికి కాదు, జస్ట్ ఏమైనా కట్లరీ స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు. ప్లాంట్స్ అండి, వాటర్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. ఇది వచ్చేసి 195 రూపీస్. ఇది సిరామిక్ జార్ అండి. పైన లిడ్ వచ్చింది కానీ లూజ్ ఉంటాయి అన్నమాట లిడ్స్, ఎయిర్ టైట్ లాగా ఉండదు. ఇంకా మీకు ఎయిర్ టైట్ లాగా కొంచెం అనిపించాలి అంటే టిష్యూ పేపర్ పెట్టి పైన లిడ్ పెడితే కొంచెం టైట్ గా ఉంటాయి. ఇవి మనకి లైట్ బేబీ పింక్ అలాగే వైట్ కలర్ లో ఉన్నాయి. చాలా నచ్చాయి నాకు. ఆ తర్వాత ఇక్కడ చూపిస్తున్న ఈ జాడీలు అయితే 70 రూపీస్ అండి, ఈ సైజువి. అక్కడ ప్రతి దాని మీద ఇట్లా ప్రింట్ ఉంటుంది సైజు, దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు ఏం సైజ్ అనేసి, అక్కడ వాళ్ళు కూడా చెప్తారు. ఇది వచ్చేసి 205 రూపీస్ అండి. రౌండ్ షేప్ లో ఉన్నాయి కదా, కుండ షేప్ లో. ఇవి కూడా బాగున్నాయి. ఈసారి ఆ స్క్రూ మోడల్వి నేను ట్రై చేసి చెప్తానండి. నెక్స్ట్ రివ్యూ అయితే ఇస్తాను. ఎలా ఉంది ఏంటి, అది ప్రిఫరబుల్లా అసలు కాదా అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో చెప్తానండి నేను, మన వీడియోస్లో. ఇవన్నీ కూడా మనకి ఇలాగా కుండ షేప్ వచ్చినవి. చిన్న సైజ్ కూడా ఉన్నాయి, చాలా అంటే చాలా చిన్న సైజు. 50 రూపీస్, 45 రూపీస్ నుంచి కూడా ఉన్నాయి. నార్మల్ గా బాటిల్ షేప్ కంటే కూడా కుండ షేప్ కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నాయండి కంపేర్ చేసుకుంటే. ఎందుకు అలా ఉన్నాయని అయితే ఐడియా లేదు. ఇది వచ్చేసి కొంచెం స్పెషల్ గా అనిపించింది నాకు. 185 రూపీస్ అండి. లిడ్ ఉంది. ఇది కొంచెం స్టైలిష్ గా ఉంది అనమాట. మామూలుగా రెగ్యులర్ గా చూసే జాడీల కంటే కూడా ఇది కొంచెం డిఫరెంట్ గా, ప్యాటర్న్ కూడా డిఫరెంట్ గా ఉంది. బాగుందండి, ఇది తీసుకోవచ్చు అనిపించింది నాకు. కాఫీ కానీ తర్వాత టీ పొడి కానీ పెట్టుకోవడానికి బాగుంటాయి. 3 సేమ్ తీసుకొని పెట్టుకుంటే స్టవ్ దగ్గర కొంచెం చూడడానికి కూడా బాగుంటుంది.
ఇక్కడ మట్టివి ఈ వాటర్ స్టోర్ చేసుకోవడానికి ఉన్నాయండి. ఇవైతే 105 రూపీస్, విత్ లిడ్తో 105, లేదంటే 95 రూపీస్ అంట. ఇవి కొంచెం ఫినిషింగ్ అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క లాగా ఉన్నాయి. మీరు వెళ్ళి చూసి చెక్ చేసి వాటర్ వేసి చెక్ చేసి తీసుకోండి. వాటర్ బాటిల్స్ అయితే 125 రూపీస్ ఉన్నాయండి. వాటర్ బాటిల్స్ నేనైతే మట్టివి ప్రిఫర్ చేయొద్దని చెప్తాను. ఎందుకంటే అది లోపల మనకి ఏముంటుందో అర్థం కాదనమాట. క్లీన్ చేసినా అది ఎంతవరకు క్లీన్ అయిందో అస్సలు తెలియదు. మట్టివి చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. మట్టివి కట్టెల పొయ్యిలాగా పెట్టుకోవడానికి 350, 750 అండి. పెద్దది 750, చిన్న 350. ఈ కంటైనర్ అయితే 520 రూపీస్ పెద్దది, చిన్నదైతే 310 రూపీస్. ఇందులో మనం వండుకోవచ్చు అండి. విత్ లిడ్తో ఉన్నాయి. ఇవన్నీ కూడా మట్టి పాత్రలే. ఇక్కడ రకరకాల డిజైన్స్ లో ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి మనకి 485 రూపీస్ అండి. ఇది వచ్చేసి 610 రూపీస్. హ్యాండిల్ చేయడానికి హ్యాండిల్స్ కూడా ఇచ్చారు. ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ లిడ్స్ తో వచ్చినవి కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి 695 రూపీస్ అండి. ఇలాగా డిఫరెంట్ సైజెస్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. మోడల్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. ఇది వచ్చేసి 710 రూపీస్ అండి. ఇది కూడా మట్టిదే, బట్ బయట పెయింట్ వచ్చిందనమాట. పెయింట్ పోతుందా అని అడిగాను కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు నా భాష. వాళ్ళైతే ఆన్సర్ చేయలేదు. ఆ తర్వాత ఇక్కడ చూపిస్తున్న కుక్కర్లు కూడా ఉన్నాయండి మట్టివి. ప్రెషర్ వచ్చి కుక్కర్ లాగా ఉన్నవి కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి 1250. ఇది మనకి 1350 అండి. ఇడ్లీ పాత్రలు కూడా ఇందులో ఉన్నాయన్నమాట. ఇడ్లీలు పెట్టుకోవడానికి కన్వీనియంట్ గా ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. బట్ నాకైతే వీటి గురించి డీటెయిల్ గా ఎలా వాడతారు, వాడడం సేఫా అనేది అయితే నిజంగా తెలియదండి. ఇవి కనుక్కొని తీసుకోండి మట్టి పాత్రలు ఎక్కడైనా కూడా. ఇది వచ్చేసి 225 రూపీస్ అండి. ఇది చాలా బాగుంది. కుక్ చేయడానికి మట్టి పాత్రలు తీసుకోవాలంటే మాత్రం మెరుస్తూ ఉన్న, లేకపోతే కొంచెం క్వాలిటీ సరిగా లేకపోయినా కూడా తీసుకోవద్దండి. అవి తొందరగా పేలుతాయి అన్నమాట. స్టవ్ మీద పెడితేనే బ్లాస్ట్ అవుతాయి, లేదంటే ఆ ఫుడ్ లోకి కెమికల్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఇవి వచ్చేసి 165 రూపీస్ అండి. 6 కప్స్ వస్తాయి సెట్. ఇది కూడా అంతే, 165 రూపీస్, 6 కప్స్ వస్తాయి. ఇది వచ్చేసి 225 రూపీస్. మనకి ఫ్లవర్ వాజ్ అలా ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు, డెకోర్ పర్పస్ కి యూజ్ చేసుకోవచ్చు, ప్లెయిన్ గా అలా అయినా పెట్టేయచ్చు. వాటర్ వేసి మనీ ప్లాంట్స్ అలాంటివి కూడా పెట్టుకోవచ్చు అండి. బ్యాంబూ అలాంటివి కూడా పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి 135. ఇది కూడా చిన్న ఫ్లవర్ వాజ్, బాగుంది. వాటర్ వేసి మనీ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు, లేదంటే సెంటెడ్ స్టిక్స్ ఉంటాయి కదా అవి కూడా పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి 265 రూపీస్ అండి. చాలా బాగున్నాయి ఇవి. అంటే రకరకాల కలర్స్ ఉన్నాయి, కొంచెం డస్ట్ పట్టి ఉన్నాయి, కానీ మనం నీట్ గా క్లీన్ చేసి తీసుకోవచ్చు. చాలా బాగున్నాయి. మనం ఇందులో ఎసెన్షియల్ ఆయిల్స్ కానీ, లేకపోతే కర్పూరం కానీ మెల్ట్ చేసుకోవచ్చు అనమాట. రూమ్ అంతా కూడా రిఫ్రెషింగ్ గా ఉంటుంది. చాలా బాగుంటాయండి ఇవి. ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది యూజ్ చేస్తూ ఉన్నారు కదా. రూమ్ ఫ్రెషనర్ కింద ఇవైతే యూజ్ చేస్తూ ఉన్నారు. మీరు చెక్ చేయించుకోండి, ప్లగ్ కనెక్షన్ కదా, వర్క్ చేస్తాయా లేదా అని. వన్స్ మనం తీసుకున్న తర్వాత వెళ్ళి మళ్ళీ ఎక్స్చేంజ్ అంటే వాళ్ళు తీసుకోరు అనమాట. అందుకని చెప్తూ ఉన్నాను. రకరకాల కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి. ఎగ్జిబిషన్స్ లో కూడా దొరుకుతాయి నార్మల్ గా ఇవి, బట్ ప్రైస్ కొంచెం రీజనబుల్ గా అనిపించింది. ఇక్కడ క్యాప్సికమ్స్ అయితే రకరకాల క్యాప్సికమ్ టైప్ లో ఉన్న జార్లు అనమాట ఇవి. 4 కలర్స్ లాగా ఉన్నాయి, బాగున్నాయి, బ్యూటిఫుల్ గా అనిపించింది. ఇది ప్రైస్ నాకు గుర్తు రావట్లేదండి, ఐడియా లేదు, మర్చిపోయాను. ఇది ఒకటి నోట్ చేసుకోవడము. చాలా బాగున్నాయి ఇవి. సెట్ లాగా తీసుకొని మనం గిఫ్టింగ్ కి కూడా ఇవ్వచ్చు, చిన్న చిన్న వాటికి. బాగున్నాయి. ఎల్లో కలర్ క్యాప్సికమ్, రెడ్, గ్రీన్ అండ్ వైట్ కలర్లు బాగున్నాయి. కొన్ని స్పెషల్ ఐటమ్స్ ఏంటంటే తొందరగా ఇక్కడ స్టాక్ అయిపోతూ ఉన్నాయండి. నేను అదైతే అబ్జర్వ్ చేశాను. ఇంత స్టాక్ ఉన్నా కూడా అయిపోతూ ఉన్నాయి. ఇది వచ్చేసి 120 రూపీస్. కొంతమంది ఇంకా ఇక్కడ హోల్సేల్ ప్రైజెస్ కదా, తక్కువ ప్రైజెస్ కాబట్టి వేరే షాప్స్ లో వాళ్ళు సేల్ చేసుకోవాలనుకున్నా ఇక్కడ నుంచి తీసుకెళ్లి అక్కడ ప్రైజెస్ కొంచెం వాళ్ళకి తగ్గట్టు పెట్టుకుంటారు కదా, అలా కూడా ఎక్కువ క్వాంటిటీస్ అనేవి ఇక్కడ నుంచి తీసుకెళ్తారు. అందుకని ఇది వచ్చేసి 1 లీటర్ దండి, 220 రూపీస్. హాఫ్ లీటర్ అయితే 120 రూపీస్. ఇవి రీజనబుల్ అండి. మనం ఇందులో కూడా ప్లాంట్స్ పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు, ఆయిల్ డిస్పెన్సర్ లాగా యూజ్ చేయొచ్చు. శివుడివి 950, 350 అండి. 2 సైజెస్ ఉన్నాయి, బిగ్ అండ్ స్మాల్. ఈ కప్స్ మనకి 150 రూపీస్ 6 వస్తాయి అనమాట. బాగున్నాయి. ఇందులో కూడా డిజైన్స్ ఉన్నాయి. ఈ సిరామిక్ 3 సెట్ అనమాట. ఇవి 495 రూపీస్. ఇందులో డిజైన్స్ కూడా, కలర్స్ కూడా ఉన్నాయండి. అందులో ఇదొక కలర్.
ఇవి మనం సర్వింగ్ కి యూజ్ చేయొచ్చు అనిపిస్తుంది. అంటే వండుకోవడానికి పనికిరావు, సర్వింగ్ కి బాగుంటాయి. ఇది 210 రూపీస్ అండి. పెద్ద సైజ్ లో బాగున్నాయి, కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి అని అనిపించింది. ఇంకా లోపల చాలా స్టాక్ ఉందంట, వేరే వేరే కలర్స్ కూడా ఉంటాయని చెప్తూ ఉన్నారు. ఇంకొకటి ఇది మనకి ఐకియాలో కనపడుతూ ఉంటుందండి. 495 రూపీస్. చాలా ఫేమస్ డెకోర్ పీస్ అన్నమాట. ఇక్కడ చాలా తక్కువ ప్రైస్ లో ఉంది. ఎవరైనా నచ్చితే తప్పకుండా తీసుకోండి. సింగిల్ పీస్ ఇవ్వరంట, 3 సెట్టే ఇస్తారంట. ఇది కూడా అంతే, 3 సెట్ కలిపి 3695 అంట అండి. ఇందులో స్మాల్, మీడియం, బిగ్ ఉన్నాయి. 3 ఫ్లవర్ వాజ్లు తీసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇక్కడ చిన్న చిన్న కప్స్, తర్వాత టీ పాట్ కూడా ఉందండి. టీ పాట్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది, అందుకని చూపిస్తూ ఉన్నాను. ఇవి మట్టివి ఎలా ఉంటాయి అనేది మనకి తెలీదు, అందుకని నేను గ్యారంటీ ఇవ్వలేనండి. ఇక్కడ బకెట్ షేప్ లో ఉన్న మట్టివి కూడా ఉన్నాయండి. 410 రూపీస్. ఇవి సర్వింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తారు. అలాగే మనం నాచారంలో చూసుకుంటే సిరామిక్ జాడీలు చాలా స్పెషల్ గా అనిపిస్తాయి. అలాగే సిరామిక్ పాట్స్ కూడా చాలా అంటే చాలా స్పెషల్ గా అనిపిస్తాయి. ఒకసారి మీరు చెక్ చేయండి. ఇప్పుడైతే సిరామిక్ పాట్స్ దగ్గరకు వచ్చేసాము. ఇవన్నీ కూడా చూపిస్తాను డీటెయిల్ గా విత్ ప్రైజెస్ తో. నేను ప్రైస్ అయితే అక్కడ డిస్ప్లే చేస్తూ ఉన్నానండి రిలేటెడ్ గా, సో మీరు చెక్ చేయగలరు. ఇవి వచ్చేసి మట్టివి 595 అండి. అలాగే ఇప్పుడు బ్లాక్ కలర్ చూపిస్తూ ఉన్నాను కదా, ఇవి వచ్చేసి 2100. ఇవైతే సిరామిక్, పైన ఉన్నవన్నీ మట్టివన్నమాట. ఈ వైట్ కలర్ డిఫరెంట్ షేప్ లో ఉన్న సిరామిక్ పాట్ వచ్చేసి 4500 అండి. చాలా పెద్ద సైజ్ లో ఉంది. మనకి సెల్లులో చూసినప్పుడు ఒక్కొక్కసారి ఎగ్జాక్ట్ సైజెస్ అనేవి మనం అజ్యూమ్ చేసుకోలేము, బట్ చాలా పెద్ద సైజ్వి ఆ ప్రైస్ లో ఉంటూ ఉన్నాయండి. ఇవన్నీ కూడా మట్టివి. పెద్ద సైజ్ వచ్చేసి 425, మీడియంవి 225, స్మాల్ వచ్చేసి మనకి 165. అలా అయితే ప్రైజెస్ ఉన్నాయి. ఇక లాస్ట్ లో చిన్నవి కనపడుతున్నాయి కదా, అవి 165 రూపీస్. మట్టివి మనం ఇంట్లో బయట అవుట్డోర్ లో పెట్టుకున్నప్పుడు చూడ్డానికి చాలా బాగుంటాయండి. ఇవి వచ్చేసి 2500. ఇవన్నీ కూడా సిరామిక్ అండి. చాలా వెరైటీస్ ఉన్నాయి. అసలు సిరామిక్ లో మనం ఎక్కడా చూసుండము, అన్ని మోడల్స్ ఉన్నాయి, అన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి 2100 అండి. ఇక్కడ నావీ బ్లూ కలర్ లో ఉన్నాయి కదా రౌండ్ షేప్ లో, అవి వచ్చేసి ఒక్కొక్క పీస్ ప్రైస్ చెప్తూ ఉన్నాను. గ్రీన్ కలర్ ది వచ్చేసి మనకి 12,500 అండి. ఫ్లవర్ వాజ్ లాగా ఉంది. ఇవి వచ్చేసి మనకి 6500. ఇవన్నీ కూడా సిరామిక్ పాట్సే అండి, బట్ డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లో మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ మనకి మట్టి కలర్ లో ఉన్నవి, వైట్ కలర్వి రెండు కూడా 6500 అండి. ఇది వచ్చేసి డిఫరెంట్ షేప్ లో ఉంది కదా, 3500 రూపీస్. ఇక్కడ బౌల్ షేప్ లో ఉన్నవి కూడా 3500 రూపీస్ అండి. చాలా పెద్దగా ఉన్నాయి అన్నమాట ఇవి. వాటి వెయిట్ కూడా చాలా హెవీగా ఉంటాయండి. సిరామిక్ పాట్స్ వచ్చేసి మనకి జాగ్రత్తగా మనం ఎక్కువ సార్లు చేంజ్ చేయకపోతే ప్లేసెస్ అలాగే ఉంటాయి. ఇది వచ్చేసి 2500 అండి. బ్లాక్ కలర్ లో ఉన్నవన్నీ కూడా, బ్లాక్ మీద వైట్ పెయింటింగ్ వచ్చాయి కదా, ఇవి వచ్చేసి 2100. ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లో మనకి తగ్గట్టు, మన ఆలోచనలకు తగ్గట్టు వీళ్ళైతే ఇక్కడ కస్టమైజ్ చేసి పెట్టినట్టుగా ప్రతి ఐటమ్ ఉందండి. నాకు అవి చాలా బాగా నచ్చింది. ఇందులో కూడా బిగ్ అండ్ స్మాల్ సైజెస్ అయితే నేను ఇక్కడ డిస్ప్లే చేస్తూ ఉన్నాను, జస్ట్ మీకు ఐడియాస్ కోసం అంతే. ఇవన్నీ కూడా మనకి ఎక్కడ చూసా కూడా, రోడ్ సైడ్ ఎటు చూసా కూడా ఇక్కడ ఉన్న ప్రైజెస్ మనకి ఇంత తక్కువగా ఎక్కడ ఉండవండి. అదైతే గ్యారంటీ ఇవ్వగలను నేను. ఇది వచ్చేసి మనకి 495 రూపీస్ అండి. షేప్స్ చూస్తూ ఉన్నారు కదా, డిజైన్స్ కానీ అసలు చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. నేను రోడ్ సైడ్ మామూలుగా మియాపూర్ వైపు తీసుకునేదాన్ని సిరామిక్ పాట్స్, బట్ ఇప్పుడైతే అక్కడ ప్లేస్ చేంజ్ చేసేసారు. ఆ రేట్స్ ఈ రేట్స్ కంపేర్ చేసుకుంటే 50% తక్కువ మనకైతే నాచారంలో ఉంటాయండి. ఇక్కడ మనం కొంచెం దూరమైనా కూడా ఎక్కువ సిరామిక్ పాట్స్ కానీ, ఎక్కువ జాడీలు ఏమైనా తీసుకోవాలి అని అనుకుంటే, ఓవరాల్ గా మన ఇంటికి సంబంధించి మనం ఖచ్చితంగా 1000 ప్రైస్ అయితే మనము పర్చేస్ చేయగలుగుతాము. సిరామిక్ పాట్స్ తీసుకుంటే ఈజీగా అయిపోతుంది. మనకు కొంచెం పెద్ద సైజ్ తీసుకుంటే ఇంకా ఒకటి తీసుకోగానే అయిపోతుంది, 1, 2 అలాగా. చిన్న చిన్నవి అయితే బోల్డ్ అన్ని వస్తాయండి సిరామిక్ పాట్స్. చాలా బాగున్నాయి అసలు. 100 బిలో 100 ఐటమ్స్ ఉంటాయి సిరామిక్ పాట్స్. అన్ని మోడల్స్ ఉంటాయి అన్నమాట. చెప్పాలనుకుంటే అన్ని వెరైటీస్. ఈ వీడియోలో అయితే నేను డీటెయిల్ గా చూపిస్తూ ఉన్నానండి. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఎండ ఏమీ అనుకోలేదు, ఇంకా మైండ్ లో అన్ని మర్చిపోయాను అనమాట. అంత ఎగ్జైటింగ్ గా, నిజంగా హ్యాపీగా ఫీల్ అయ్యాను వెళ్ళినందుకు. అక్కడ అరేంజ్ చేసినవన్నీ ఇలాగ కళ్ళతో చూస్తే రకరకాల రంగుల్లో అందంగా వాళ్ళు పెట్టినట్టు అనిపించింది నాకు. చాలా హ్యాపీగా అనిపించింది చూడ్డానికి కూడా, అంత బాగున్నాయి.
మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చూడండి స్కిప్ చేయకుండా. ఇది వచ్చేసి 1250 రూపీస్ అండి. కొంచెం వెడల్పుగా ఉంది. మనం బోన్సాయి ప్లాంట్స్ అలాంటివి వేసుకోవడానికి స్పెసిఫిక్గా ఇలాంటి పాట్స్ తీసుకుంటారు. ఇవి వచ్చేసి మనకి 3 సెట్ అండి. స్మాల్, మీడియం, బిగ్ సైజు 595 రూపీస్. ఇవన్నీ కూడా మనకి సిరామిక్ పాట్సే. ఇలాగా రౌండ్ బౌల్ షేప్లో వచ్చినవి, తర్వాత బోన్సాయికి కొంచెం వెడల్పుగా ఉంటాయి, అలాంటివి కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి 695 రూపీస్ రెండు ఉన్నాయి. ఇది వచ్చేసి 595 రూపీస్ అండి. బ్లాక్ మీద వైట్ పెయింట్ వచ్చింది కదా ఆ మోడల్. ఇది కూడా 595 రూపీస్. ఇవి వచ్చేసి 395 రూపీస్. అసలు ఈ ప్రైస్కి బయట ఎక్కడా ఉండవండి బాబు. మనము మామూలుగా కొన్ని మాల్స్లో కానీ లేకపోతే స్పెసిఫిక్గా ఆ సిగ్నేచర్ ఉన్న ఐటమ్ కావాలంటే తీసుకోవాలి తప్ప, నార్మల్గా మనకి నచ్చినవి ఏవైనా తీసుకోవాలి అని అనుకుంటే ఇంకా షాపింగ్ మాల్స్లో కంటే ఇక్కడే చాలా బెస్ట్. క్లాసిక్ డిజైన్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి 295 అండి. తులసి కోట ఈ మాత్రం సైజులో ఉన్నవి ఈ ప్రైస్లో ఉన్నాయి. బాగా పెద్ద సైజ్ అయితే 800 అలా ఉంది. ఇది వచ్చేసి బుద్ధుని బొమ్మ ఉన్నవి ఈ 60 రూపీస్ అండి. చిన్న చిన్న మొక్కలు వేసుకోవచ్చు. అలోవెరా కానీ, మనీ ప్లాంట్స్ కానీ ఇండోర్లో పెట్టుకోవచ్చు. అవుట్డోర్లో బాల్కనీస్లో పెట్టుకున్నా కూడా మనకు ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది. ఇది వచ్చేసి 210 రూపీస్ అండి. పెయింట్ వేసినట్టుగా ఉంది. చాలా బాగున్నాయి అసలు. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కంటే ఈసారి ఇంకా మంచి మోడల్స్ అయితే వీళ్ళు తెచ్చారనిపించింది. ఇది వచ్చేసి 195 రూపీస్ అండి. మీరైతే మిస్ కావద్దు. వాళ్ళు చెప్పారు నాకైతే 15 డేస్ ఇప్పుడు నేను చెప్పిన ప్రైజెస్ ఉంటాయంట. ఆ తర్వాత వాళ్ళు ప్రైజెస్ చేంజ్ చేస్తాము, కొంచెం పెరుగుతాయి అని చెప్తూ ఉన్నారండి. డే బై డే వాళ్ళకైతే ఆ స్టాక్ అనేది బోలెడంత వస్తూ ఉంటుంది, బోలెడంత వెళ్తూ ఉంటుంది. సో దాని గురించి వాళ్ళైతే కొంచెం ప్రైజెస్ అనేవి చేంజ్ చేస్తామని చెప్తూ ఉన్నారు. అదొకటి మీరు గమనించుకోవాలి. వెళ్ళాలి అనుకుంటే ఇది రైట్ టైం అండి. సిరామిక్ జాడీలు అయితే అసలు ఎన్ని తీసుకెళ్తూ ఉన్నారంటే అవి తొందరగా అయిపోతాయి. అంటే డిమాండ్ ఉన్న సైజెస్ ఉంటాయి కదా మనకి, ఆ సైజెస్వి తొందరగా మనకి అయిపోతాయి. సో మీరు వెళ్ళి కంపల్సరీ చాలా ఎంజాయ్ చేస్తారు మీరు వెళ్తే కనుక, తప్పకుండా. అదైతే ఫర్ షూర్ చెప్పగలుగుతాను. మీరు వెళ్ళేటట్టు అయితే 10 o'clock అంతా ఓపెన్ అయిపోతుందండి. 10కి అక్కడ ఉంటే మనకు అంత వేడిగా అనిపించదు. సో మనము 1 లోపల షాపింగ్ చేసుకొని వచ్చేయచ్చు. నేనైతే వీడియో తీసుకుంటాను కాబట్టి అంత టైం పట్టింది, కానీ మీరైతే 1 అవర్లో అన్ని చకచకా చెక్ చేసుకొని ఈ వీడియో చూసుకొని కంప్లీట్గా వెళ్ళారనుకోండి, 1 అవర్ చాలు. మీకు ఎక్కడ ఏముంటాయి అనేది ఐడియా ఉంటుంది, ఏవి తీసుకోవాలి అనేది ఐడియా ఉంటుంది. అలాగే మీ ఇంట్లో ఏ కలర్ కాంబినేషన్స్ పెట్టుకోవాలి, ఎలాంటి మోడల్ ఏ కార్నర్లో పెడితే బాగుంటుంది అనేది ఒక మినిమం ఐడియా పెట్టుకొని వెళ్తే మీరు అనవసరంగా పర్చేస్ చేయరు. అలాగే మీరు ఏదైనా తీసుకున్నా కూడా కరెక్ట్ ఐటమ్ తీసుకున్నట్టు మీకు ఒక మంచి సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుందండి. నేను ఎక్కడికి వెళ్ళినా షాపింగ్కి ఒక మినిమం ఐడియా అయితే పెట్టుకొని వెళ్తాను. ఏదైనా తీసుకోవాలనుకుంటే అది ఎక్కడ పెడితే బాగుంటుంది అంత క్లియర్గా నేను డిసైడ్ చేసుకొని వెళ్ళి ఐటమ్స్ తీసుకుంటాను అనమాట. అది ఒక మంచి ఐడియానే అండి. యాక్చువల్గా షాపింగ్ చేయాలనుకుంటే అలా మీరు ఆలోచించి వెళ్ళండి. ఇది వచ్చేసి 250 రూపీస్. చూస్తూ ఉన్నారు కదా ఎంత బాగుందంటే, గిఫ్టింగ్కి కూడా బాగుంటాయండి. ఎవరైనా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలాంటి గిఫ్ట్స్ ఇస్తే. ఇది వచ్చేసి 385 అనమాట. డిఫరెంట్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా సిరామిక్వే అండి. సిరామిక్ పాట్స్కి స్పెషల్ ప్లేస్ అని చెప్పచ్చు. యాక్చువల్గా ఇన్ని వెరైటీస్ నేనైతే పెద్ద పెద్ద సపరేట్గా సిరామిక్ పాట్స్ ఉన్న షాప్స్కి వెళ్ళినా కూడా హ్యూజ్ వెరైటీస్ ఉన్నా కూడా ప్రైజెస్ అయితే భారీగా ఉంటాయండి. బట్ ఇక్కడైతే నాకు ఇక్కడ ఉన్న మోడల్స్కి ఆ ప్రైస్కి సూపర్ సాటిస్ఫై అవుతామన్నమాట. అంత బాగున్నాయి అసలు. లేటెస్ట్గా ఉన్నాయి. 145 రూపీస్ అండి. చిన్నది మనం ఏవైనా చిన్న చిన్న మొక్కలు పెట్టుకోవచ్చు, అందులో ఇండోర్ పెట్టుకోవచ్చు. 250 రూపీస్. ఇవి చూస్తూ ఉన్నారు కదా చిన్నపిల్లలు ఆడుకునే వెహికల్ లాగా ఉంది. ఇలాగ డిజైన్స్ అన్ని కూడా కస్టమైజ్, అంటే మనం చేత్తో చెక్కినట్టుగా ఆర్ట్ వేసినట్టుగా చాలా బాగున్నాయి. మీరైతే మిస్ కావద్దబ్బా. నేనైతే నిజంగా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా ఎంజాయ్ చేశాను వెళ్ళినందుకు. ఎండగా ఉంటుంది కదా అని ఆలోచించి వెళ్ళాను, కానీ నేను నిజంగా ఎంజాయ్ చేశానండి. బట్ ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఈ సిరామిక్ పాట్స్ ఉన్న ప్లేస్ వాళ్ళు కంకర మీద పెడతారు. అవన్నీ కూడా ఎంతైనా కూడా కాస్త రేడియేషన్ ఉంటుంది. లాస్ట్ టైం అయితే అసలు షెల్టర్ కూడా లేదు. ఈసారి లైట్గా ఏదో కవర్ చేశారు. బట్ స్టిల్ ఓకే, కానీ చిన్నపిల్లల్ని అస్సలు తీసుకెళ్ళొద్దు. నేనైతే రికమెండ్ చేయను. ఎందుకంటే చాలా వేడిగా ఉండే ప్లేస్. అక్కడ ఏదైనా ఒక చిన్నది తగిలా కూడా అన్ని పగిలిపోతాయండి. మనకి అనవసరంగా ఎందుకు పిల్లల్ని అక్కడికి తీసుకెళ్ళడం అని అనిపిస్తుంది. వాళ్ళు ఎంజాయ్ కూడా చేయలేరు. ఇది వచ్చేసి మనకి ఈ ఐటమ్స్ అన్నీ కూడా 150 బిలో అండి. చెప్పాలంటే యాక్చువల్గా 100 బిలో ఉన్నాయి. మ్యాక్సిమం ఐటమ్స్ ఏవైనా ఉన్నా కూడా 1, 2 150 బిలో ఉన్నాయి అన్నమాట.
చాలా అంటే చాలా బాగున్నాయి. చూస్తూ ఉన్నారు కదా, ఇవన్నీ 140 రూపీస్ అండి. ఎంత చిన్న క్యూట్వి కూడా ఉన్నాయి ఇక్కడ. ఇదైతే 80 రూపీస్, ఈ చిన్నవి 40 రూపీస్. సెట్ లాగా ఒక 6 పీసెస్ గిఫ్ట్ లాగా కూడా ఇవ్వచ్చు. ఇది వచ్చేసి 70 రూపీస్ అండి. చాలా బాగున్నాయి, నాకైతే చాలా నచ్చాయి. అసలు ఈ కలెక్షన్ నేను ఎన్నిసార్లు చెప్పినా తక్కువే, కానీ నిజంగా చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి 80 రూపీస్ అండి. మంచి కలర్ కాంబినేషన్స్, ఇంకా మనకి ఎలాంటి కలర్స్ కావాలన్నా కూడా అక్కడైతే కనిపిస్తూ ఉన్నాయి. ఇది వచ్చేసి 495 అండి. ఇందులో 2 పీసెస్ వస్తాయి అన్నమాట. కొంచెం హెవీ వెయిట్ లో ఉన్నాయి. ఇక్కడ డిస్కౌంట్ ఉండదండి, మనం బార్గైన్ చేయడానికి ఏమీ ఉండదు. వాళ్ళు ఫైనల్ గా ఇప్పుడు చెప్పిన ప్రైజెస్ ఫైనల్ అన్నమాట. 1 రూపీ కూడా తగ్గించడం అయితే ఉండదు, అదైతే ఫిక్స్డ్. బట్ మనం అయితే మినిమం షాపింగ్ అనేది 1000 రూపీస్ చేస్తేనే అక్కడ మనకి ఏదైనా ఐటమ్ పర్చేస్ చేయడానికి ఉంటుంది. చిన్న చిన్న ఐటమ్స్ 1, 2 అలా తీసుకునేట్టయితే వాళ్ళు ఇవ్వరండి. మినిమం మనం బిల్ అనేది 1000 రూపీస్కి చేయాల్సి ఉంటుంది. నేనైతే నాకు నచ్చిన కొన్ని ఆల్రెడీ ఐడియా పెట్టుకొని వెళ్ళి తెచ్చుకున్నాను. ఆ ఐటమ్స్ మీకు అయితే వీడియో లాస్ట్లో చూపిస్తాను విత్ ప్రైజెస్తో. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి అబ్బా, అప్పుడైతేనే మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. డీటెయిల్గా కూడా ఉంది విత్ ప్రైజెస్తో. కొంచెం దూరం వెళ్ళాలి కదా, ఈ ప్లేస్ అయితే దూరం కాబట్టి మీరు కొంచెం తెలుసుకొని వెళ్తే ఇంకా మీకు తొందరగా షాపింగ్ అనేది చేసుకోగలుగుతారు. మన వీడియో నచ్చినట్టయితే ఒక్క చిన్న విషయం హెల్ప్ అయినా కూడా అండి, తప్పకుండా ఒక లైక్ మాత్రం ఇచ్చేయండి అబ్బా. ఎందుకంటే లైక్ ఇస్తే మన వీడియో అనేది చాలా మందికి రికమెండేషన్స్లోకి వెళ్తుందండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, చాలా మందికి హెల్ప్ అవుతుంది, అలాగే నాకు కూడా హెల్ప్ అవుతుంది. ఈ వీడియోకి నేనైతే టార్గెట్ 500 లైక్స్ అనుకుంటూ ఉన్నానండి. తప్పకుండా మీరైతే లైక్ ఇవ్వండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చింది అంటే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి బోలెడన్ని మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ మీ ముందుకు తేయడానికి నాకైతే మోటివేషన్ వస్తుందండి. ఇక్కడ మనకి మట్టివి చిన్న చిన్న ఇలాగా మట్టి కుండీలు ఉన్నాయి, అలాగే మట్టివి డెకోర్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం కదా, అవి కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి వినాయకుని బొమ్మలండి. పేరు వచ్చేసి 210 రూపీస్ చెప్పారు. తర్వాత గుర్రం బొమ్మలు ఉన్నాయి, తర్వాత క్యామెల్ బొమ్మలు అలా ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ లో ఉంటాయంట. బట్ వాళ్ళైతే ఇంకా ఇప్పుడే స్టాక్ వచ్చిందండి. ప్రైస్ అయితే మేము ఇంకా డిసైడ్ చేయలేదు, ఇంకా నాకు తెలీదు, చెప్పలేను అని చెప్పారు అక్కడ ఉన్నాయన. సో అందుకనేసి నేను ర్యాండమ్ గా చెప్తూ ఉన్నాను. ఇక్కడ ఉన్నవైతే వీళ్ళు చెప్పిన ప్రైజెస్ చెప్పగలుగుతాను, కానీ చెప్పనివి జస్ట్ వీడియోలో చూపిస్తూ ఉన్నాను. తాబేల్ బొమ్మ చిన్నది వచ్చేసి 55. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇవన్నీ కూడా మనము చిన్నగా వాటర్ వేసుకొని అందులో తామర పూలు కానీ, తర్వాత రియల్ ఫ్లవర్స్ కానీ డెకోర్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం కదా, అలాంటివన్నీ కూడా మట్టివి ప్లెయిన్వి ఉన్నాయి, పెయింట్ వేసినవి కూడా ఉన్నాయండి. ఇక్కడ చూపించినవి ఇందాక తాబేలు బొమ్మలు అనమాట. టర్న్ చేస్తే తాబేలు బొమ్మ. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ స్టాండ్, తర్వాత పైన ఉన్నవి 2 ప్రైస్ చెప్తాను. స్టాండ్ అయితే 295 రూపీస్ అండి. పెయింట్ వేసి ఉన్నాయి, పెయింట్ కూడా చాలా బాగా వేశారు. ఇది వచ్చి 450 రూపీస్. కొంచెం హెవీగా ఉంది, బాగా వెడల్పుగా ఉందన్నమాట. ఇక్కడ ఒకరైతే బోలెడంత షాపింగ్ చేశారండి. ఇన్ని రకాల కూరగాయల జాడీలు, రకరకాల మోడల్స్, డిఫరెంట్ సైజెస్ లో అయితే వాళ్ళు 2 బుట్టలకి ఎక్కువ తీసుకెళ్లారు. నేను అదే జస్ట్ వీడియోలో చూపిస్తూ ఉన్నాను. నేను 1000 రూపీస్కి బిల్ చేశానండి. 1015 1035 సంథింగ్ అయ్యిందంతే. సో అవైతే నేను ఈ వీడియో లాస్ట్లో షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఈ చిన్న బుట్టలో ఉన్నవి నేను తీసుకున్న ఐటమ్స్ అనమాట. చాలా నచ్చాయండి నాకైతే. ఆల్మోస్ట్ నేను సిరామిక్ ఐటమ్స్ ఇంతకు ముందు తీసుకున్నాను రోడ్ సైడ్, అందుకనేసే తీసుకోలేదు. లాస్ట్ టైం కొన్ని తీసుకున్నాను. ఇక్కడ జాడీలు అయితే నాకు చాలా అంటే చాలా నచ్చాయి అనమాట. ఇలా రొటేషన్ మోడల్ ఉన్నవి అవైతే 2 తీసుకున్నాను. ఆ తర్వాత ఇంకా చిన్న చిన్నవి ఏవైనా చిన్న చిన్న మొక్కలు పెట్టుకోవడానికి ఒక 4 తీసుకుంటే ఎప్పుడైనా మనకు అవసరమైనప్పుడు పెట్టుకోవచ్చు కదా, అందుకోసం తీసుకున్నాను అనమాట. ఇలాగా చిన్న చిన్న ఐటమ్స్ అయితే షాపింగ్ చేశానండి నేను తీసుకున్న సిరామిక్ చిన్న చిన్న పాట్స్, తర్వాత 2 జాడీలు, ఒక ఫ్లవర్ వాస్ తీసుకున్నానండి. నేను తీసుకున్న ఐటమ్స్ మీకు నచ్చాయా, ఎలా ఉన్నాయి ఏంటి అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇదే బిల్ అన్నమాట. ఇందులో ఏవి కూడా పెద్దగా అనిపించట్లేదు, అన్ని కూడా 70 రూపీస్, 80 రూపీస్. తర్వాత జాడీలు అయితే ఒక్కొక్కటి 130 రూపీస్ అండి. చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. ఓవరాల్గా ఇన్ని ఐటమ్స్ బిల్ కలిపి మనకి 1000 రూపీస్లో అయిపోయింది చూడండి. చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్లో నాచారంలో ఉన్న గోవింద టెర్రకోటలో ఉన్నాయి. మీరు అడ్రస్ కావాలంటే లొకేషన్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా ఇస్తానండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ చేసి కనుక్కోండి. నాకు తెలిసినంత వరకు అక్కడ ఉన్న వాళ్ళు హిందీలోనే మాట్లాడుతూ ఉన్నారు.
అక్కడ వర్క్ చేసేవాళ్ళు. బట్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను, బట్ మీరు ట్రై చేయండి. ఇలాగ రకరకాల కలర్స్లో నేనైతే తీసుకున్నాను. ఈ వీడియో ఎలా ఉంది అనేది కూడా మీరు కమెంట్ సెక్షన్లో తప్పకుండా ఎలా ఉంది అని తెలియచేయండి. అంతేనండి ఇవాల్టి నా వీడియో. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.